భారతదేశం పాకిస్తాన్‌కి ఒక స్పష్టమైన సంకేతం ఇస్తుంది. సర్క్రీక్ దగ్గరనే ఇప్పుడు నోటం. అంటే అక్కడ ఏమి వెహికల్స్ గాని, ఏమి యుద్ధ విమానాలు, మామూలు విమానాలు ఏది తిరగడానికి వీల్లేదు. అక్కడ త్రివిధ దళాలు, మన దళాలే ఇప్పుడు విన్యాసాలు చేస్తున్నాయి. ఆహ్, నిన్నటి నుంచి బిగినైంది. అక్టోబర్ 30 నుంచి బిగినైంది మొన్న. నవంబర్ 11 దాకా 20,000 మంది భారత సైనికులు అక్కడ విన్యాసాలు చేస్తున్నారు. ట్యాంకులు, హెలికాప్టర్లు, రఫెల్స్, సుకోయ్ యుద్ధ విమానాలు, ఫ్రిగేట్లు, డిస్ట్రాయర్లు టోటల్‌గా త్రివిధ దళాలు అక్కడ ఏకంగా 11 రోజుల పాటు, 12 రోజుల పాటు విన్యాసాలు. వాస్తవంగా ఈ కరాచీకి వెళ్ళే దారైనటువంటి ఈ సర్క్రీక్ చాలా కీలకమైనటువంటిది. ఆహ్, ఎందుకు ఈ త్రిశూల్ అనే పేరుతో అక్కడే చేస్తున్నారంటే, ఒకప్పుడు ఇది 1965 యుద్ధంలో లాహోర్ గేట్ల వరకు ఇట్టించినే వెళ్ళినటువంటి పరిస్థితి. భారత బలగాలు 1965 పాకిస్తాన్ ఆపరేషన్ డెజర్ట్ హాక్ పేరుతో అప్పట్లో కచ్‌లో దాడి చేస్తే, అమెరికా సాయంతో సాహసానికి దిగితే భారత్ సహనాన్ని బలహీనతగా భావించిందంటూ ఆ రోజున భారత దళాలు లాహోర్ వైపుకి దూసుకెళ్తే, చివరికి బతిమలాడుకుని రష్యాతో చెప్పించుకుని ఆపిచ్చి, చివరికి లాల్ బహదూర్ శాస్త్రి గారిని చంపేసేసి ఆ పైన ఆపించినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు సర్క్రీక్ వాస్తవంగా 96 కిలోమీటర్ల పొడవున్నటువంటి ఒక వాటర్ ప్రవాహం అనమాట. దాని ఆధారంగా సముద్ర సరిహద్దులు నిర్ణయిస్తారు. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న సముద్రం ఆయిల్, గ్యాస్ వనరులతో ఉంది. దాన్ని ఇప్పుడు అమెరికాకి ఇస్తానన్నటువంటి పేరుతో పాకిస్తాన్ కొంచెం దాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా ఈ సర్క్రీక్ నుంచి కరాచీకి కేవలం 200 కిలోమీటర్లు. పాకిస్తాన్ దెబ్బ కొట్టడానికి చాలా సులభమైనటువంటిది. అది గనక ఏమాత్రం వెధవేషాలు వేసినా పాకిస్తాన్ తాట తీస్తామన్నటువంటి సంకేతాన్ని క్లియర్‌గా ఇచ్చుకొచ్చారు.